మిల్లెట్ పిజ్జాని కూడా కంప్లీట్లీ మనం మల్టీ గ్రెయిన్ తోటి తయారు చేస్తాము. వాటర్ మిలన్ సీడ్స్ ఉంటాయి మన దగ్గర, లైక్ ఫ్లాక్ సీడ్స్, ఇలా మల్టిపుల్ సీడ్స్, లైక్ ఒక 7 to 8 సీడ్స్ కూడా మేము మిక్స్ చేయడం జరుగుతుంది మా మిల్లెట్ పిజ్జా బేస్లో. మిల్లెట్స్తో ఫ్లోర్స్ కూడా కొన్ని మిక్స్ చేయడం జరుగుతుంది. మీరు మా దగ్గర రాగి బేస్డ్ పిజ్జా ఉంటుంది, మిల్లెట్ బేస్డ్ పిజ్జా ఉంటుంది, మల్టీగ్రెయిన్ పిజ్జా ఉంటుంది. పిల్లలకి యాక్చువల్గా ఏమవుతుందంటే ఈ మైదా బేస్డ్ తినిపించినప్పుడు ఆ స్టమక్ ప్రాబ్లమ్స్ కానీ డైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ చాలా ఎక్కువగా ఉంటాయి. వీటన్నిటిని అవాయిడ్ చేస్తూ హై ఫైబర్ ఫుడ్ అన్నాడు మనకు కంప్లీట్లీ. మనకు యాక్చువల్గా ఏదైతే ఫుడ్ స్లోగా డైజెషన్ అవుతుందో అది షుగర్ని తగ్గిస్తుంది మనకి. సో మిల్లెట్ ఆ రకం కూడా అందుకే యూజ్ అవుతుంది మనకి. వీటన్నిటిని కూడా మేము ఒక ఫ్రాంచైజ్ రూపంలో తీసుకొచ్చి ప్రతి అవుట్లెట్లో సేల్ చేయాలని మా కాన్సెప్ట్. సో అందుకోసమని ఈ చాయ్ కార్డని మేము ఫ్రాంచైజ్ రూపంలో తీసుకొస్తున్నాము. 3 టైప్స్ ఆఫ్ ఫ్రాంచైజ్ మోడల్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. అదొకటి వచ్చేసి బేసిక్ అండ్ ఎకానమీ అండ్ ప్రీమియం. బేసిక్లో మనం ఓన్లీ లిక్విడ్ టైప్ లైక్ టీ కానీ, మిల్క్ షేక్స్ కానీ, మొజిటోస్ కానీ ఇలాంటి లిక్విడ్స్ అందులో మనం బేసిక్లో ఉంచుతున్నాము. అండ్ ఎకానమీకి వచ్చేసరికి మీకు మిల్లెట్ బేస్డ్ పిజ్జాస్ కానీ, బర్గర్స్ కానీ, శాండ్విచెస్ కానీ ఉంటాయి. షుగర్లెస్ కేక్ కూడా ఉంటుంది, లైక్ మనకు బనానా అండ్ జాగరీ వాడేసి. ఇది కూడా కంప్లీట్లీ 0 మైదాతో తయారు చేసిన కేక్స్. ఇలాంటి ప్రీమియం కేక్స్ కూడా ఇవన్నీ కూడా మన దగ్గర ప్రీమియం సెగ్మెంట్లో ఉంచుతాము. ఆ ఫ్రాంచైజీలో మా ఒక చెఫ్ ఉంటారు ఖచ్చితంగా. ఇక్కడ నుంచి ట్రైన్ చేసిన చెఫ్ని మేము అక్కడ పంపించడం జరుగుతుంది. మా అబ్బాయి అక్కడ ఉన్నాడంటే ఖచ్చితంగా క్వాలిటీ కంట్రోల్ ఉంటుందని మా నమ్మకం అది. మీరు చూసుకుంటే మా దగ్గర తందూరి చాయ్ కానీ, ఇరానీ చాయ్ కానీ వీటన్నిటిని కూడా 20 రూపాయల నుంచి మా దగ్గర చాయ్ స్టార్ట్ అవుతుంది. ఒక 7 to 8 టైప్స్ ఆఫ్ హెర్బల్స్తో మేము మిక్స్ చేసి ఆ టీని తయారు చేయడం జరుగుతుంది. అది కూడా కంప్లీట్లీ ప్యూర్ బఫెలో మిల్క్తో తయారు చేస్తాము. మా దగ్గర గోల్డెన్ మిల్క్ దొరుకుతుంది. గోల్డెన్ మిల్క్ ఏంటంటే కంప్లీట్లీ ఇట్స్ మేడ్ విత్ A2 కౌ మిల్క్. పసుపు అండ్ మిరియాల పొడి కలిపి తయారు చేయడం జరుగుతుంది. ఇది మనకు మెయిన్గా ఏమవుతుందంటే వింటర్ సీజన్లో కానీ, లేదంటే కఫం ఉన్న వాళ్ళకి కానీ దాన్ని కంట్రోల్ చేయడానికి చాలా హెల్త్ పరంగా యూజ్ అవుతుంది. ప్లేస్ మనం ఎందుకు చూస్ చేసుకున్నామంటే మనదంతా ఐటీ ఏరియా అనుకుంటే ఓన్లీ యూత్ మాత్రమే కాకుండా మన దగ్గర చూసుకుంటే 50-60 ఇయర్ ఏజ్ ఉన్న వాళ్ళు మన దగ్గర రావడం జరుగుతుంది. ఎందుకంటే మన దగ్గర మిల్లెట్ బేస్డ్ పిజ్జాలు కానీ, మన దగ్గర ఇచ్చే విధానంలో ఛాయ్ కానీ, ఆ మిల్క్ వాడే విధానాన్ని బట్టి చూసి ఫ్యామిలీస్తో పాటు కూడా ఇక్కడ ఇంట్రెస్ట్ చాలా ఎక్కువగా చూపిస్తున్నారు. మన దగ్గర చాయ్ కార్డులో